ప్రభ ఎలాగో ఎన్నో వచ్చాం కదా మైసూర్ వెళ్ళి బృందావన్ గద్ద చూసేద్దాం. మన హనీమూన్ రోజులు గుర్తుకొస్తున్నాయి. ఊరుకోండి. క్లయింట్ పెళ్ళని మీరు బెంగళూరు తీసుకొచ్చారు, మెడికల్ కాన్ఫరెన్స్ అని వాడు మెడ్రాస్ వెళ్ళాడు. పాపం అమ్మాయి ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. పెళ్ళైన వెంటనే మనం ఇంటికి వెళ్ళాలండి. ఏమండి, కొంచెం తలుపు తెరవండి. నా కళ్ళు తిరుగుతుంది, కాళ్ళు నిలబట్టలేదు. ప్లీజ్ కాసేపు కూర్చుని వెళ్ళండి. ప్రభావతి, నీ కొడుకు నిర్వాకం నా కంట పడకూడదని ఆపుతున్నావు. ప్రభావతి, మాట వినండి. చూస్తే మన పరువు పోతుందండి. తర్వాత ఎత్తేమిటో తెలియటం లేదండి. మీకు తెలియకపోవడం ఏమిటత్తయ్యా? లేదమ్మా, ఒక్కొక్కప్పుడు ఎటు అడుగు వేయాలో అర్థం కాదు. హాయ్ మమ్మీ. హాయ్ డాడీ. మీరింకా రాలేదని అత్తయ్య బెంగ పెట్టుకున్నారు. బెంగెందుకు? నేనేమన్నా చిన్నపిల్లనా? మీ అమ్మ పిచ్చిదిరా. నువ్వు ఇంకా చిన్నపిల్లాడివే అనుకుంటుంది పాపం. నువ్వెంత ఎదిగిపోయావో దానికేం తెలుసు. మంచి గంధంతో చేసిన ఈ కృష్ణుడు బొమ్మ మీకోసం తెచ్చాను డాడీ. నువ్వు వెళ్ళిన మద్రాసు కదరా, ఇవి అక్కడ దొరకవుగా. ఎక్కువగా మైసూరులోనూ బెంగళూరులోనూ కదా దొరుకుతాయి. లేదు డాడీ, మెడ్రాస్ ఎయిర్పోర్ట్ లో కూడా ఉన్నాయి. అమ్మ వసంత, వెళ్ళి హీటర్ ఆన్ చేసి వాడి స్నానానికి భోజనానికి ఏర్పాటు చూడు. అలాగే అత్తయ్య. ఏరా, మెడ్రాస్ ఎయిర్పోర్ట్ లో బెంగళూరు ఎయిర్పోర్ట్ ముద్రలు వేస్తున్నారా? నువ్వు వెళ్ళింది బెంగళూరు, ఉన్నది హోటల్ హాలిడే ఇన్ రూమ్ నెంబర్ 201 లో మిస్టర్ అండ్ మిస్సెస్ డాక్టర్ వేణుగోపాల పేరు మీద ఉన్నారు. ఏమై కరెక్ట్? కొంచెం మెల్లిగా మాట్లాడండి. కోడలు వింటే దాని గుండె పగిలిపోతుంది. ఏమిటా నువ్వు చేస్తున్న పని? కుటుంబ గౌరవం మంట కలిపి మరొక ఆడదాన్ని వెంటేసుకుని ఊళ్ళు తిరుగుతున్నావా? అమాయకురాలైన నీ భార్యను మోసం చేయడానికి నీ మనసు ఎలా ఒప్పిందిరా? ఎవరా పిల్ల? ఎంతకాలం నుంచి సాగుతోంది ఈ వ్యవహారం? నేను మెడిసిన్ చదివే రోజుల్లో ఆ అమ్మాయిని ప్రేమించాను. ఆమె పేరు ప్రియ. కొన్ని అవాంతరాల వల్ల అది పెళ్లి దాకా రాలేదు. అందుకే మీకు చెప్పలేదు. ఇప్పుడు నేను లేకుండా ప్రియ బతకలేనంటోంది. నేను కాదంటే ఆత్మహత్య చేసుకుంటానంటోంది. అందుకే ప్రియని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. కట్టుకున్న పిల్ల ఉండగా మరో పెళ్లి చేసుకుంటానంటావురా? ఆ మాట అంటానికి నీకు నోరెలా వచ్చిందిరా? ఏమిట్రా ఇది? 10 మందికి న్యాయం పంచే ఇంట్లో నా కోడలకు అన్యాయం చేస్తావా? అందుకే వీడి నీకెంత అన్యాయం చేస్తున్నాడో తెలుసా? తెలుసు, నాకంతా తెలుసు. తెలుసా? ఏం తెలుసు? జరిగింది, జరుగుతున్నది కూడా. వసంతకంతా చెప్పాను. విడాకులు తీసుకున్న తర్వాతే ప్రియతో పెళ్ళని. విడాకుల? వసంత అంగీకారం లేదే నీకే కోర్టు విడాకులు ఇవ్వదు. వసంత అంగీకరించడం, సంతకం పెట్టడం, విడాకుల కోసం కోర్టుకి అప్లై చేయడం జరిగిపోయింది. వసంత, వాడు చెప్పేది నిజమేనా? చూడండి, కన్నవాళ్లుగా నన్ను దండించే హక్కు మీకుంది. అలాగే నన్ను అర్థం చేసుకోవాల్సిన బాధ్యత కూడా మీకుంది.
అమ్మైనా అత్తైనా మీరే అని చెప్పారు. ఇక నుంచి నేను చెప్పింది విను, నేను చెప్పింది చెయ్యి. నాకు చెప్పకుండా నువ్వే పని చేయటానికి వీల్లేదు. నిన్ను నీ జీవితం